సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు వచ్చినటువంటి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బస్టాండ్లో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే కనుమ పండుగ రోజున తిరిగి ఆఫీసులకు వెళ్లాల్సిన సమయంలో చాలామంది ఇక్కడ సీట్లు దొరక చాలామంది రిజర్వేషన్ చేసుకుని ఉండొచ్చు, కానీ చాలామంది రిజర్వేషన్ చేసుకోవడం కూడా తెలియని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా బస్సులు అడిషనల్గా బస్సులను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఉండదని చాలామంది ప్రయాణికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఒకవైపు ఏర్పాటు చేస్తే ఇటు ప్రజలకు ఒకవైపు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది, అందులో ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఆదాయం కూడా వస్తుందని ఆయన చెప్తున్నారు. చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ప్రయాణికులు చాలామంది, అనంతపురం బస్టాండ్లో ప్రయాణికులు చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేయాలి. పండగ వాతావరణం వల్ల బస్సులు ఏ విధంగా అంటే రద్దీగా ఉన్నాయి. టికెట్లు దొరకడం చాలా కష్టం. 2 రోజుల ముందు బుకింగ్ పెట్టుకుంటే ఒకరోజు టికెట్ దొరుకుతుంది. టికెట్ లేని వాళ్ళ పరిస్థితి అంటే దారుణం. ఇంకా రాత్రి అయినా కూడా 12 అయినా కూడా బస్ స్టాండ్లో కాసుకొని కూర్చోవాల్సిందే. మనుషులకి కొంచెం ఎక్కువ బస్సులు వదిలితే ఆ పండగ సీజన్లో మాత్రం ఒక 2-3 బస్సులు ఎక్కువ వదిలినా కూడా మనుషులు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వాళ్ళు గమ్యస్థానం చేరుకుంటారు. లాంగ్ జర్నీ ఉంటారు, చాలామంది ఇబ్బంది కూడా పడతారు. అది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ పోయేవాడు, విజయవాడ పోయేవాళ్ళు, జాబ్ హోల్డర్స్, బిజినెస్ పర్సన్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం కొంచెం టైం సీజన్ చూసుకొని ఒక 2-3 బస్సులు ఎక్కువ పెంచినా కూడా ఆర్టీసీకి కూడా లాభమేగా. 2-3 బస్సులు పెరిగినా మనకి నష్టం ఏం పోయేది. అందరూ ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఉండరు. ఇక బుకింగ్ అంటే ప్రతి ఒక్కరు ముందే బుక్ చేసుకోవాలని ఐడియా వాళ్ళు ఉండరు. కొంతమంది ఉంటారు, కొంతమంది స్టిల్ లో నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ఇబ్బంది కాదా. చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళింటారు. వలస వెళ్ళిన కార్మికులు, వాళ్ళు రైతులు ఉంటారుగా, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో రిజర్వేషన్లు ఉన్నా కూడా కొంచెం బస్సులను వదిలితే మంచి సీజన్ టైంలో, పండగ టైంలో మాత్రమే బస్సులు వదిలితే కొంచెం ప్రయాణికులకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. టికెట్ రేట్లు అంటే రిజర్వేషన్లు చాలా ఉన్నాయండి. 1500 ఒక్కొక్కరికి గుంటూరుకి వెళ్ళాలంటే అట్లాంటి ఇబ్బంది ఉన్నాయి. మామూలు టైంలో నార్మల్గా ఉంటుందండి, 1200 ఆ రేంజ్లో వెళ్ళిపోద్ది నార్మల్గా. ఇంకా లాంగ్ జర్నీ వాళ్ళకి ఇబ్బంది, నార్మల్ జర్నీ వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చాము, మేము మొత్తం రష్లోకి వచ్చాము, సీట్లు పట్టడానికి కూడా కష్టం అయిపోయింది. అందుకోసం కొన్ని బస్సులు ఎక్స్ట్రా పెంచడం బెస్ట్. పండుగ సీజన్ కాదు సార్, అంతా ఇప్పుడు దగ్గర కనీసం ఒక 10 బస్సులు పోయినాయి. అంత రిజర్వేషన్ అంటారు. మరి రిజర్వేషన్ వల్ల మేము కొంచెం మంది ఉన్నాం, మేము ఎడిపోవాలి, ఎడ వండుకోవాలి, ఎడ ఉండాలి అని మేము అడుగుతుంటే అలా బస్ స్టాప్లో పోయి అడిగినా కానీ లేవు, అయిపోయినాయి అని అంటారు. ఆ రిజర్వేషన్ టికెట్లు లేవు అని అంటారు. మరి ఇక మేము ఎడిపోవాలి, ఏం చేయాలి? అది పండగ అని తెలిసి కూడా అడిషనల్గా బస్సులు ఎందుకు? వాళ్ళకే రిజర్వేషన్ అంటే మరి మేము ఎడిపోం సారు. చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. మరి మేము అందరం ఎడిపోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉండరు, ఆ పిల్లలు ఎడిపోవాలి. ఇప్పుడు ఏ బస్సు ఎక్కినా కానీ లేవని నూకేస్తుర్రు. మరి ఎడిపోవాలి ఇక మేము. చెప్పి మీరే చెప్పి ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? హైదరాబాద్ పోవాలి, నల్గొండ పోవాలి. నల్గొండ మాది సొంతం, నల్గొండ పోవాలి. ఇక్కడ మేము అనంతపురంలో ఇక్కడ పని చేస్తాము. పోవాలంటే ఇక ఇప్పుడు 6 గంటలకు వచ్చినంతవరకు ఏది లేదు, సీట్లు లేవు, రిజర్వేషనే అంటారు. ఎవరు చూడు రిజర్వేషనే. మరి ఏం పోయి అలా పోయి అడుగుదాం, వెళ్ళి పెట్టాం. మరి మాకు సపరేట్ 2 బస్సులు వేపిస్తాడా, వేపియాడా? అడుగు. బస్సులు వేసినా మాకు 2 బస్సులు ఫ్రీగా ఇప్పుడు రిజర్వేషన్ లేని వాళ్ళకి వేయాలండి. మాకు మేము పోతేందుకు అడుగుతాం, అనకపోతే కూడా లేదని ఎలా కొడుతున్నారు. మరి ఏం చేయం మేము? అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు సార్. దాని గురించి చెప్పాలి అంటే ఇప్పుడు రోడ్లు బాగలేవు, ప్లస్ బస్సుల్లో ఇన్కమ్ అంటే ఇందాక చూశారు, ఒక ఆయన ఛార్జింగ్ పెట్టడం కోసం ఒక అర్ధగంట నుంచి అక్కడ నిలబడ్డాడు. బస్సులో ఆ ఫెసిలిటీస్ లేదు. తెలంగాణ బస్సులు చూడండి, ఏపీఎస్ఆర్టీసీ బస్సు మీరే చూడండి, కంపేర్ చేసుకోండి. షాకప్స్ ఉన్నాయో లేదో, టైర్లు సరిగ్గా ఉంటాయో లేదో తెలియదు. అసలు మెయిన్ రోడ్ల మీద వెళ్తూ ఉంటే నరకం సార్. ధర్మవరం పల్లె వెలుగు బస్సులు కనబడుతున్నాయి ఇక్కడి నుంచి అనంతపురం. ఇంతకుముందు ఎక్స్ప్రెస్లు, సెమీ లగ్జరీ, ఇవన్నీ ఈ బస్సులన్నీ ఏమైనా కూడా అర్థం కాదు. బస్సులు చెడిపోతే సర్చ్ చేసేకి కూడా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవంటున్నారు. అది ఎంత నిజమో కూడా మనకు బయటికి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు పండగ సీజన్లో, ఎందుకంటే చాలామంది ఎక్కడి నుంచో దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి, మినిమం బస్సులు అరేంజ్ చేయకూడదు. ఎందుకంటే చాలామందికి రిజర్వేషన్ తెలియదు కదా సార్. ఎందుకంటే కూలీ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా అసలు రిజర్వేషన్ తెలియదు. అడిషనల్ బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అని
అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తి సీట్లో కూర్చున్నప్పుడు ఆయన 2 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఆయన తాడేపల్లి ఇంట్లో వేసుకున్నాడు. ప్రజల సౌకర్యం ఏం చూస్తాడు సార్? పక్కన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ ఉంది, ఇంకా ఎన్నెన్నో టెంపుల్స్ ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళేదానికి కూడా అతను తీరిక లేక సెట్టే ఇంట్లో వేయించుకొనేసి తిరిగినోడు ఆయన బయట రోడ్డు మీదకి వస్తే ప్రజలు ఏ విధంగా కష్టపడుతుందో అర్థమవుతుంది. ఆయన రావడం లేదు కదా, ఇంకా ఆయనకి ఎలా అర్థమవుతుంది? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇంక దానికి కారణం ఏం చెప్పాలో మీరే చెప్పండి. ఇది అనంతపురం బస్టాండ్లోని ప్రయాణికుల పరిస్థితి. వారి బాధ, వారి యాతన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే ఉందో పండుగ సీజన్లో అధికంగా బస్సులను ఏర్పాటు చేస్తే చాలామంది ఇబ్బంది పడరు. చాలామంది రిజర్వేషన్ చేయించుకుంటారు, కానీ రిజర్వేషన్ చేయించుకోవాలంటే కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే వారికి ఖచ్చితంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు పండుగ రోజున వారి సొంత గ్రామాలకు వెళ్లాల్సిన చాలామంది ఇటు బస్సుల వద్ద బస్టాండ్ల వద్ద కాపు కాయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అనేక రకాలుగా, ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చాలామంది ప్రయాణికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ పండుగ సీజన్లను ముందస్తుగానే ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో బస్సులను అధికంగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రయాణికులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉంటారని, ఇది చిత్తశుద్ధి లేకపోవడం దీనికి ప్రధాన కారణమని ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం.